ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బాబు 143. ఎలా ఉన్నది అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీకు ఫస్ట్ స్టార్టింగ్లో హనీ పెయింటింగ్స్ చూపించండి అని చాలామంది కమెంట్ చేశారు. ఎప్పుడు చూపిద్దామని చూపించలేదు. ఇప్పుడైతే హనీ ఏమేమి చేసింది, క్యాన్వాస్ షీట్ పైన కొన్ని పెయింటింగ్స్ చేసింది అనమాట. అవి మీకు చూపిస్తూ ఓకేనా? చూడండి. షీట్ పైన చాలా పెయింటింగ్స్ మౌల్డ్ దేంతో చేసినావు బెట్ట అప్పట్లో? ఫస్ట్ ఏమో నార్మల్ క్లే తో చేసిన, తర్వాత మట్టి, తర్వాత మౌల్డెడ్ క్లే పెయింటింగ్స్, వాటర్ పెయింటింగ్స్, ఫెవిక్రిల్ పెయింటింగ్స్, ఆయిల్ పెయింటింగ్స్ కదా, ఆయిల్ పేస్టిల్స్. ఇవన్నీ ఆయిల్ పేస్టిల్స్, మౌల్డెడ్ క్లే, ఫెవిక్రిల్ పెయింట్స్, తర్వాత వాటర్ పెయింట్స్ అన్నీ వాడినావు. పూసలు వాడినావు, కొన్నిటికి అద్దాలు వాడినావు. అవి ఏమేమి వేసినావు అన్నీ చూపిద్దామా? మస్తు వేసింది హనీ. కానీ అప్పట్లో బాగా ఇంట్రెస్ట్ చూపించేది. ఇప్పుడు ఏం చూపిస్తలేదు, ఏం వేస్తలేదు. ఇప్పుడు చేస్తలేదు ఈ మధ్యలో. చూపి ఒక్కొక్కటి చూపి. ఇప్పుడు ఏది చూపిస్తావు? ఇవన్నీ మీకు ఒక్కొక్క దాని వెనుక ఒక్కొక్కసారి చేసింది. వాటన్నిటికీ ఒక్కొక్కసారి ఎప్పుడెప్పుడు ఏమేమి చేసిందో మీకు చూపిస్తా. ఫస్ట్ ఒకటి చూపి. ఏది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు? ఫస్ట్ వినాయకుడి నుంచి స్టార్ట్ చేయి. ఓకేనా? ఇదిగోండి, దగ్గరికి పెట్టుకో. నీ దగ్గరికి పెట్టుకో. అదిగోండి, ఫస్ట్ ఇది క్యాన్వాస్ షీట్ పైన క్యాన్వాస్ షీట్ పైన వినాయకుడిది. అవి పెన్సే కదా బేటా? పర్మనెంట్ మార్కర్స్ తోట. పర్మనెంట్ మార్కర్స్ తోట అయితే వినాయకుడిని ఇటు సైడ్ రెడ్ కలర్ తీసుకున్నావా? రెడ్ పెయింట్, గ్రీన్ పెయింట్, ఇంకా రెడ్ కలర్ జెల్ పెన్. అవునా? రెడ్ కలర్ జెల్ పెన్, గ్రీన్ పెయింట్, అక్కడక్కడ గ్రీన్, కానీ మొత్తం మాత్రం బ్లాక్ పర్మనెంట్ మార్కర్ తోటి వేసింది. ఫస్ట్ ఏ ఆట అది? మండాలా ఆట. మండాలా గణేష్. ఫస్ట్ అయితే పెన్సిల్ తోటి వేసుకున్నావా డైరెక్ట్? ఇటు చూడు, ఫస్ట్ పెన్సిల్ తోటి వేసుకొని తర్వాత డైరెక్ట్ పర్మనెంట్ మార్కర్ తోటి వేసినావు. ఇదిగోండి, ఇదైతే గణేశుడిది. ఫస్ట్ ఇది ఎవరి కోసం ఇచ్చింది అప్పుడు? ఇది ఎవరి కోసం? బంటి బర్త్డే గిఫ్ట్ కోసం కదా. ఇదైతే బంటి బర్త్డే గిఫ్ట్ కోసం చేసింది. జై గణేష్ది, వాళ్ళ తమ్ముడికి గిఫ్ట్ కోసము. ఓకే, ఇది గణేష్ది. నెక్స్ట్ పెట్టేసి ఫోటో తీసేసుకుంటా. ఒకటి పెట్టేసి చూడు, నిన్న ఫోటో తీస్తా. చూడు, నువ్వు ఫస్ట్ వేసిన ఏంటిదో గుర్తుందా బేటా నీకు? ఏది ఫస్ట్ దాదా? చూపి తీసి చూపి, చేతిలో పట్టుకొని చూపి. ఏం చేయకు, నేను కలర్స్ మంచిగా చేసుకుంటా. క్రాఫ్ట్ అన్నా కానీ నేను వినకుండా దీన్ని ఖరాబ్ చేసినాక మళ్ళీ నేనే పెయింట్ చేసుకున్నాను. అవునా? చుట్టూది ఏంటి అవి? పిస్తా షెల్సా? మంచి ఇట్లా పెట్టి చూపి. హార్ట్ షీట్, కార్డ్బోర్డ్ షీట్ని హార్ట్ షేప్లో కట్ చేసి తర్వాత ఎస్ అని రాసి పైన అటు సైడ్ ఇటు సైడ్ కళ్ళు పెట్టినావు బెట. అవి కళ్ళ హార్ట్ పెట్టి నువ్వు పెయింట్ వేసుకున్నావు, కానీ ఆ కళ్ళు నువ్వు పెట్టినావు. అంత ఖరాబ్ చేసినావు. ఆ కళ్ళు పెట్టి అటు సైడ్ ఇటు సైడ్ రెండు కళ్ళు పెట్టి మనది మూతి పెట్టినావు. ఎస్ అనే లెటర్ తోటి మనందరి పేర్లు ఎస్ అనే లెటర్ తోటి వస్తాయి కాబట్టి ఎస్. నెక్స్ట్ చూపి. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ అది కాదు, చెల్ల బర్త్డే గిఫ్ట్కి ఇచ్చింది. అవునా? ఓకే, ఇది నాకు గుర్తుండైతే ఇది. అయ్యో, అదే ఒకటి ఎట్లా ఊడిపోయింది? చాలా రోజులు అవుతుంది కదా. కుట్టి బర్త్డే గిఫ్ట్ కోసం ఇచ్చింది కదా. సరే, అతికే పెడదాంలే. ఇది కుట్టికి వాళ్ళ ఇక్కడ మనం గృహప్రవేశం అయినాక ఫస్ట్ బర్త్డే అయింది కదా. గృహప్రవేశం అయినప్పుడు 5th బర్త్డే అయితే చెల్లెకి ఒక గిఫ్ట్ ఇస్తాం మమ్మీ అంటే, ఏం చేస్తాం మమ్మీ అంటే, కార్డ్బోర్డ్ పైన మళ్ళీ పిస్తాషియల్స్ అతకబెట్టి, ఇదేమో హనీ చిన్నప్పటిది, అదేమో ఇట్లా చూపి, ఇట్లా పట్టుకొని. ఇదేమో హనీ చిన్నప్పటిది, అదేమో కుట్టి చిన్నప్పటిది. ఎట్లున్నారు ఇద్దరు? అది అవును, అది నీ ఫస్ట్ బర్త్డే ఫోటో. అదేమో పప్పకి ఒరిస్సాలో ఫోటో కావాలి కుట్టిది అని అంటే అది పంపించినాం. అది ఎందుకు అవసరం ఉంటే అది కుట్టి బర్త్డే కోసం ఇచ్చింది. నెక్స్ట్ ఇక అది పెట్టేసి. నెక్స్ట్ ఏంటిది? అది ఎస్ అనే లెటర్ తోటి. అవునా? ఎస్ అట్లా ప్లస్ మన పేర్లు అందరికీ కూడా ఎస్ తోటే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎస్ అట్లా కూడా వస్తుంది. అవన్నీ షెల్సే కదా మమ్మీ. నువ్వు ఇసుకల నుంచి అన్ని షెల్స్, అవన్నీ పెద్ద చిన్నవి, అన్ని పెద్ద షెల్స్, చిన్న షెల్స్ అన్ని కలెక్ట్ చేసి. అవును, ఆడుకునేటోళ్ళు ఆడుకొని షెల్స్ రోజు కొన్ని కలెక్ట్ చేసేది. పెద్దవి కొన్ని, చిన్నవి కొన్ని. ఇవి సర్కిల్ కూడా భలే, అసలు సర్కిల్ భలే ఉన్నాయి. దాని చుట్టూగా ఫ్లవర్స్ లాగా పెట్టి, చుట్టూగానేమో పెద్దవి పెట్టింది శంఖాలు. దాని తర్వాత మధ్యలో కూడా గవ్వల్లాగా ఉన్నాయి. తర్వాత మస్తు వచ్చింది పెట్టి. ఇది అయితే బాగుంటుంది, నాకు బాగా నచ్చుతుంది. ఇది పప్ప బర్త్డే కోసం ఇచ్చిందా. ఓకే, నెక్స్ట్
ఇంకా నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ ఇది 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 కుట్టి ఫస్ట్ బర్త్డేకి. కుట్టి ఫస్ట్ బర్త్డేకి ఇచ్చిందా? కాదు, కాదు సెకండ్ బర్త్డే థర్డ్ బర్త్డే ఏదో బర్త్డేకి అయితే ఇచ్చింది. ఇది కూడా హనీ తయారు చేసింది, థర్డ్ బర్త్డేకి కాదు, నార్మల్గానే. ఇది ఫోటో ఏమో కుట్టి సెకండ్ బర్త్డేది, ఫోటో కుట్టికేమో సెకండ్ బర్త్డే అయినప్పుడు తీసిన ఫోటో. అమ్మ వాళ్ళ ఇంట్లో గ్రాండ్గా, అప్పుడు మీ ఇద్దరిది ఒకటే రోజు బర్త్డే కాబట్టి ఇద్దరిది గ్రాండ్గా చేసినాం బర్త్డే. అందుకే ఫోటో అప్పుడు మా అమ్మ వాళ్ళది ఉంది. అయితే ఒకటి చేస్తాం మమ్మీ అమ్మమ్మ వాళ్ళది అడ్డే అంటే అప్పుడు ఫోటో దొరికింది. అది దొరికితే దాన్ని ఆ ఫోటోని అది ప్రింట్అవుట్ తీసుకొచ్చిర్రా. అప్పుడు నాకు యూకేజీ లేదా ప్రాజెక్ట్ ఉంటే ప్రింట్అవుట్ తీసుకురా. అవును, అది ఎక్కడో పోయింది, మళ్ళీ అక్కడ ఒక దగ్గర ఉండే అది ఉంది నేను తీసుకుపోయి ప్రింట్అవుట్ ఇక తీసుకొస్తే ప్రింట్అవుట్ తీసుకొచ్చిన దాన్ని చాహని మళ్ళీ పిస్తా షెల్స్, ఇటు సైడ్ ఏమో థర్మాకోల్ బాల్స్, ఇటు సైడ్ ఏమో టూత్ పిక్స్ అవన్నీ పెట్టి మంచిగా ఇట్లా చేసింది. ఇదిగోండి మళ్ళీ ఫోటో ఫ్రేమ్ లాగా చేసింది, సూపర్ ఉంది. ఇది కూడా ఇది చాలా బాగుంటుంది, ఫోటో ఫ్రేమ్ బాగుంది బిడ్డ. ఇట్లా ఐడియా రావడం కూడా బాగుంది. నెక్స్ట్ ఏంటిది, అదేనా పోయిన దివాళికి చేసింది కదా అది, పోయిన దివాళికే. ఇదేమో కార్డ్బోర్డ్ పైన ప్రాజెక్ట్ ఉండే. పోయిన దివాళికి ప్రాజెక్ట్ ఉంటే చూపి. అవును పోతుంది ఇక, ఇటు చూపి, ఇట్లా చూపి, పైనకి ఇటు పైన. పోయిన దివాళికి ప్రాజెక్ట్ ఉండే హనికి, కార్డ్బోర్డ్ని స్టార్ షేప్లో కట్ చేసి మధ్యలో దీపం, అది అవును హనీ ఓన్ క్రియేషన్, ఎక్కడ చూడలేదు. స్టార్లా కట్ చేసి మధ్యలో దీపం పెట్టి మధ్యలో ఇంకోటి అది పెట్టింది, ఎల్ఈడి లైట్ పెట్టింది. అప్పుడు బాగుండేది, మస్తు ఉండే. అప్పుడు నేను వీడియో కూడా పెట్టిన, సూపర్ ఉంది పెట్టి. ఇది కూడా మంచిగా ఉంది. ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్ రాధాకృష్ణది. ఈ రాధాకృష్ణది కూడా పోయిన ఇయర్ కాకుండా అంతకుముందు ఇయరా. రాధాకృష్ణది పోయిన ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ వస్తుంది కదా కృష్ణాష్టమి వచ్చినప్పుడు. రాత్రంతా కదా 6కి మొదలు పెడితే 11 వరకు అయిపోయింది. ఈవినింగ్ 6కి మొదలు పెట్టినావు. కృష్ణాష్టమి రోజో ముందు రోజో కృష్ణాష్టమి అప్పుడే. కృష్ణాష్టమి అప్పుడే. ఇది కూడా ఇదిగోండి, ఇది మొత్తము క్యాన్వాస్ షీట్ పైన ఆయిల్ పేస్టల్స్ తోటి ఫస్ట్ స్కెచ్ చేసుకొని పెన్సిల్ తోటి వేసుకొని తర్వాత ఆయిల్ పేస్టల్స్ తోటి చేసింది. తర్వాత అక్కడక్కడ అన్ని ఇంత బాగా వేసింది చూసారు కదా. క్యాన్వాస్ షీట్ పైన ఆయిల్ చాలా బాగుంది బెట. కానీ మస్తు వచ్చింది. కృష్ణుడు అయితే సూపర్ వచ్చింది బెట, స్మైలీ తోటి మస్తు ఉంది, బాగుంది. నెక్స్ట్ ఇది పోయిన సమ్మర్కి చేసినావు. అది ఉన్ను ఇది అనుకుంటా, రెండు పోయిన సమ్మర్. అవునా, ఓకే. ఇదేమో పోయిన సమ్మర్కి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా. ఇదా ఎందుకంటే క్లేస్ అన్నీ ఏంటి క్లేనే కదా మొత్తము ఫుల్. ఇదిగోండి, ఇది హనీ పోయిన సమ్మర్ హాలిడేస్లో మొత్తం క్యాన్వాస్ షీట్ పైన మళ్ళీ అమ్మ ఇంకా అమ్మదే బొమ్మ, అమ్మది క్యాన్వాస్ షీట్ పైన అమ్మ మంచిగా ఎంత బాగుంది అసలు. మంచి నగలు పెట్టుకొని చేతులకు గాజులు వేసుకొని సూపర్ ఉంది. క్యాన్వాస్ షీట్ పైన మొత్తం క్లేస్ తోటి కదా బెట, క్లేస్ ప్లస్ పైన మళ్ళీ పెయింటింగ్స్ యూజ్ చేసినావు కదా. అక్కడక్కడ అవసరం పడిన దగ్గర పెయింటింగ్స్ యూజ్ చేసినాం. ఏ పెయింటింగ్స్? ఓకే, అది సమ్మర్ హాలిడేస్. ఓకే. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామిది. ఓకే. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామిది. ఇది కూడా మార్కర్స్ కదా, పర్మనెంట్ మార్కర్ కదా. బాగుంది పర్మనెంట్ మార్కర్. అదే అవును, ఇది పర్మనెంట్ మార్కర్ తోటి. ఏ ఆర్ట్? మండల వెంకటేశ్వర స్వామి. ఇదిగోండి క్యాన్వాస్ షీట్ పైన మళ్ళీ పర్మనెంట్ మార్కర్ తోటి మండల ఆర్ట్ తోటి వెంకటేశ్వర స్వామి. మస్తు వేసింది కదా, చాలా బాగా వేసినావు, సూపర్ వేసినావు బెట్ట. ఈ మధ్య ఎందుకో చూస్తలేదు, ఆ మధ్యలో బాగా పిచ్చిదా. అన్నీ కొనియాక ముందేమో అన్ని చేస్తా అనేది. ఇప్పుడు అన్ని మౌల్డెడ్ క్రేస్ కొనిచ్చిన, ఆయిల్ పేస్టల్స్ అన్ని, ఈ పెయింటింగ్స్, కలర్ పెయింటింగ్స్, వాటర్ పెయింటింగ్స్, ఏమేమో అన్ని ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు చేస్తలేదు. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఏంటిది? పూరి జగన్నాథ్ది. ఇది సమ్మర్ హాలిడేస్లో కదా. ఇది పూరి జగన్నాథ్ అయితే మస్తు అంటే మస్తు చేసిందండి, హైలైట్ అసలు. ఎంత బాగా చేసిందో. ఇది బర్త్డే కేక్ ఉంటుంది, కేక్ అట్ట అది క్లీన్ చేసుకొని మంచిగా దానిపైన మళ్ళీ పెయింట్ వేసి బ్లూ కలర్ది. గూగుల్ ఫ్రెండ్ పింట్రెస్ట్ యాప్ హెల్ప్ చేసింది చేయడానికి. అవునా, పింట్రెస్ట్ లో నుంచి అన్ని డ్రాయింగ్స్ ప్రతి డ్రాయింగ్ ఇట్లా చూపి, ఇట్లా చూపించాలి. ఇదిగోండి
ఎంత బాగుందో. మంచి కింద బ్లూ కలర్ వేసి తర్వాత మొత్తం పూరి జగన్నాథ్ ముక్కు పుడక మస్తు పెట్టినట్టు. అవన్నీ దేనితోటి మౌల్డెడ్ క్రేట్ తోటి కదా అవన్నీ చేసినాయి. అవి అస్సలే ఊడిపోవట కదా బేట, మస్తు గట్టిగా ఉంటాయట కదా సిమెంట్ లాగా. అదే అసలు మస్తు గట్టిగా ఉంటుందట. మనం దేనైనా అతకబెట్టుకోవచ్చట అసలు భలే. అదే కదా సూపర్ ఉంది. ఇటు చూపి, ఇది మొత్తం మౌల్డెడ్ క్లే తోటి ఉక్కు పుడక, కళ్ళు, మంచి బొట్టు, అన్ని అద్దాలు అవి పెట్టి సూపర్ డెకరేట్ చేసి చాలా బాగా చేసింది. పూరి జగన్నాథ్ సమ్మర్ హాలిడేస్లో చేసింది. ఇది బాగుంది. అవునా, సరే ఏదైతే కానీ చేసినావు కదా, ఓన్ క్రియేషన్ కాకుండా కానీ అట్లయినా చూసి చేసినావు కదా. నెక్స్ట్ లాస్టా? ఇది కాదు ఇంకోటి. ఇది వచ్చేసి కుట్టి బర్త్డే కోసం ఏఐ ఆర్ట్. కుట్టి బర్త్డేకి అసలు ఇది కుట్టియే గిబ్లీ ఆర్ట్. మేము ఎక్కడికి వెళ్ళినప్పుడు పెట్టా మనము హైదరాబాద్కి వచ్చేటప్పుడు దిగిన ఫోటో దాన్ని ఏఐ చేస్తే బుద్ధుడు ఉండే వెనక బ్యాక్గ్రౌండ్. బుద్ధుడు ఉంటే ఇక తనకు ఓన్గా అది వచ్చి అది చేసింది. బాగుంది. కుట్టి కదా సూపర్ ఉంది. గిబ్లీ ఆర్ట్లో అంతేనా? కుట్టి కాబట్టి బాగుందా? ఇది కుట్టిది బాగుంది. కుట్టి బర్త్డేకి ఇచ్చింది కుట్టికి. సూపర్ ఉంది. నెక్స్ట్ అమ్మవారు, ఇవి దీపాలు. దీపం కూడా అవును, చాలా దీపాలు చేసిన. అవును 10-15 చేసింది అనుకుంటా. 10 చేసినావు. 10 దీపం దీపం మట్టితోటే, బంకమట్టితో చేసిన దీపం కదా. నెక్స్ట్ దానికి పెయింట్ వేసినావు. ఇది హార్ట్ షేప్ లో బంకమట్టితోటే చేసింది. ఎంత బాగా చేసిందో. బాక్స్ లాగా చేసింది, కింద పెట్టి ఇట్లా పైన నుంచి మూతలాగా కప్పేటట్టు. దీంట్లో ఏముంటాయి? ఏదో లాలీపాప్ ఇరగొట్టిండు బండి, ఏదో పెట్టుకునేటట్టు, ఏమైనా పెట్టుకునేటట్టు చేసింది. చిన్న పినీసులు అయితే ఎక్కడికి పోకుండా దీంట్లో పెట్టుకోవచ్చు. అవునా? బాగుంది. అది మొత్తం బంకమట్టితోటి చేసి తర్వాత పెయింటింగ్స్ వేసినావు కదా. నెక్స్ట్ అది అయిపోయింది. బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. హార్ట్ షేప్లో. నా లాస్ట్ పెయింటింగ్. లాస్ట్ ఇది మొన్న బోనాలు అప్పుడు, మనకి బోనాలు వస్తాయి కదా, బోనాల పండగ అప్పుడు చేసింది. ఇదిగోండి సూపర్ గ్రీన్ కలర్ తన ఓన్గా. ఇది కూడా చూసింది కానీ తర్వాత తన ఓన్గా చేసింది. ఇదంతా శారీ రెడ్ కలర్, గ్రీన్ కలర్ వెనకాల సూపర్ ఉంది బెట్ట. కానీ చాలా బాగుంది. కానీ అది పగిలిపోతుంది పాపం, పగులుడు వస్తుంది. అందుకే అక్కడ అమ్మవారు అట్రాక్టివ్గా ఉన్నది. నేను చేసేది చిన్నపిల్లగా ఉన్నట్టు. అవునా? బాగున్నాయి. ఇవి హనీ చేసినాయి అమ్మవారి. కింద పెట్టేసి అమ్మవారి కింద మంచిగా చూపిస్తాను. అవును, హనీ చేసిన అమ్మవారు. ఇదిగోండి ఇవి హనీ చేసిన. ఇవి 3 ఇయర్స్ నుంచా? ఒక్కొక్క ఇయర్ 3 ఇయర్స్ నుంచి ఒక్కొక్కటి చేస్తుంది. ఇక ఇవన్నీ హనీ చేసిన పెయింటింగ్స్. మీకు అన్నీ చూపిస్తా చూడండి. లైన్గా పెట్టు, మంచిగా పెట్టు. రాధాకృష్ణ అవి కొన్ని పేపర్ పైన చేసినాయి, చాట్ పైన చేసినాయి. అవిగా అట్లనే ఉన్నాయి. అది పైన శంకలది మంచి స్ట్రైట్ పెట్టు. ఇదిగోండి రాధాకృష్ణది ఎస్ అనే లెటర్ తోటి, తర్వాత దీపము వాళ్ళ చెల్లకు గిఫ్ట్ ఇచ్చింది. తర్వాత అది కూడా బంకమట్టితోటి. తర్వాత గణేశుడు కాన్వాస్ షీట్ పైన. ఇది కూడా పిస్తాషియల్స్ తోటి ఎస్. అమ్మ మంచిగా క్లే తోటి కదా, క్లే. దీపము, తర్వాత వెంకటేశ్వర స్వామి. ఇది ఫ్రేము, ఫోటో ఫ్రేము. తర్వాత అమ్మవారు, కుట్టి, పూరి జగన్నాథ్. ఇక హనీ పెయింటింగ్స్ ఇవి. అవును, హనీ పెయింటింగ్స్ ఇవి అసలైన పెయింటింగ్స్. ఇవన్నీ హనీ పెయింటింగ్స్. 3 ఇయర్స్గా 4 ఇయర్స్గా హనీ చేసిన పెయింటింగ్స్ ఇవి. ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు చేద్దాం పెడదాం ఫోటో పెడదాం వీడియో పెడదామని. హనీ ఈరోజు కూడా చేద్దాం ఏంటంటే అబ్బా మమ్మీ తర్వాత చూపిద్దాంలే అని అన్నది. కానీ ఇక లాస్ట్కి వచ్చి కూర్చున్నది. ఇక హనీ చేసిన అన్ని పెయింటింగ్స్ ఇవే క్యాన్వాస్ షీట్ పైన. ఇంకా ముందు చెయ్యి ఏదో ఒకటి. సరే మరి ఇవైతే హనీ చేసిన పెయింటింగ్స్ అన్ని క్యాన్వాస్ షీట్ పైన, క్యాన్వాస్ పైన పెయింటింగ్స్ తోటి, పేస్టల్స్ తోటి, ఆయిల్ పేస్టల్స్ తోటి, పెయింటింగ్స్ తోటి ఇవన్నమాట. నెక్స్ట్ టైం ఇంకేదైనా చేస్తామంటే చూపిస్తాం మీకు. ఓకేనా? ఇవి హనీ చేసిన పెయింటింగ్స్. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. వచ్చేది ఫోటో తీసుకుంటే వచ్చేది. కానీ బాగున్నాయి బేటా.